సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్పై దాడి చేసిన నిందితుడికి ఉరిశిక్ష విధించాలని ఎంఆర్పీఎస్ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు మీరయ్య డిమాండ్ చేశారు. గవాయ్పై దాడిని ఖండిస్తూ మంగళవారం గుంటూరు కలెక్టరేట్ వద్ద ఎంఆర్పీఎస్ఎస్ నిరసన వ్యక్తం చేసింది. దేశంలో న్యాయమూర్తులకు రక్షణ లేకపోవడం బాధాకరమని చెప్పారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే చర్యలు తీసుకోవాలని అన్నారు. సుప్రీం కోర్టు గవాపై దాడికి జరిగిన దాడిని వెంటనే మాన్యశ్రీ బుంగా సంజయ్ అధికారి నాయకత్వం, మాన్యశ్రీ బుంగా సంజయ్ అధికారి నాయకత్వం, టీఎం రమేష్ అధికారి నాయకత్వం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సుప్రీం కోర్టు గవాపై దాడికి దోషులను వెంటనే, సుప్రీం కోర్టులో గవాపై జరిగిన దాడిని వెంటనే మాన్యశ్రీ బుంగా సంజయ్ అధికారి నాయకత్వం. ఈరోజు మొన్న మన భారతదేశం అత్యున్నతమైన సుప్రీంకోర్టు పరిధిలో జరిగిన బిఆర్ గవాయ్పై దాడి చేసిన రాకేష్ కిషోర్పై వెంటనే ఫ్లాక్స్ కోర్టు విధించి సిబిఐకి అప్పగించి అతను వెనకుండా దోషులను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించే విధంగా చూడాలని ఈరోజు మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి ఎంఆర్పీఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ గౌరవనీయులైన బుంగా సంజయ్ మాదిక్ గారు మరియు రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు టీఎం రమేష్ మాదిక్ గారి ఆదేశాల మేరకు ఉమ్మడి గుంటూరు జిల్లాలో గౌరవనీయులైన గుంటూరు జిల్లా కలెక్టర్ గారికి వినతపత్రం సమర్పించడానికి ఉమ్మడి గుంటూరు జిల్లా కమిటీ ద్వారాగా మేము కలెక్టరేట్కి వచ్చేయడం జరిగినది. దీనిలో ఒక ముఖ్య ఉద్దేశము, మనము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరం కలిసి కూడా మన గ్రామాల నుంచి తాలూకా కోర్టులో న్యాయం జరగకపోతే జిల్లా కోర్టుకి వెళ్తాం, జిల్లా కోర్టులో న్యాయం జరగకపోతే హైకోర్టుకి వెళ్తాం, హైకోర్టులో కూడా న్యాయం జరగకపోతే గౌరవ సుప్రీంకోర్టుని మనం ఆశ్రయిస్తాం. ఎందుకంటే మన దేశం భారతదేశం మొత్తం గౌరవించేది గౌరవ సుప్రీంకోర్టు దేవాలయంగా కొలుచుకునే దేవాలయంలో ఆ రోజు జరిగిన ఘటన రాకేష్ కిషోర్ అనే వ్యక్తి బిఆర్ గవాయ్ని ఒక పునరావృత విగ్రహం విషయంలో మాట్లాడటం జరిగింది. అది కోర్టు పరిధి కాదు, నువ్వు సపరేట్గా దానికి పునరావృతం అనేది ఒక కమిటీ ఉండిద్ది, దాని ద్వారాగా మాట్లాడుకొని చేసుకుంటే కరెక్ట్గా జరిగిద్దని కూడా ఆయన మాట్లాడటం జరిగింది. కాదు అది కోర్టు పరిధిని చెప్పేసి కూడా బిఆర్ గవాయ్ని కూడా రాకేష్ కిషోర్ అనే వ్యక్తి వాదించడం జరిగింది.